బ్యాక్ టు బ్రిటన్. మీరు ఖాళీగా ఉన్నారా? అయితే మిమ్మల్ని పలకరించడానికి ఓ నాయకుడు డబ్బులతో ఓ 50 మంది కార్యకర్తలతో ఆర్భటంగా తన దర్బాను చూపించడానికి పాదయాత్రతో వస్తున్నాడు. అప్పటికప్పుడే ఏదో గొప్పతనం కోసం కొంతమంది యువకులు పార్టీ తీర్థం కూడా పుచ్చుకున్నారు. అంతా బాగానే ఉన్నా సదరు నాయకునికి ఏం మాట్లాడాలో తెలియక ప్రతిపక్ష నాయకులు కార్యకర్తలపై విమర్శాస్త్రాలు గుర్తించారు. ఇంతకు ఎవరా నాయకుడు? కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామవరంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో దాదాపు 150 మంది యువకులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల్లో టీడీపీ పార్టీని గెలిపిస్తే భగీరథ యజ్ఞం చేసి నీళ్లు తెప్పిస్తాం, యువకుడైన మా నాయకునికి అందరూ మద్దతు తెలపాలని మహిళా నాయకురాలు పిలుపునిచ్చారు. గెలిచిన తరువాత నీటి కష్టాలు తీరుతాయని, ఇప్పుడు ఎవరైతే కంపెనీల చుట్టూ తిరుగుతున్నారో తరువాత మేము కూడా అదే తోవలోకి పోతామని ఆమె తెలిపారు. పార్టీ కోసం వివేక నాయకత్వంలో మరి ముందుండి పనిచేయాలని కోరుకుంటూ మరి అదేవిధంగా ఈరోజు గాజుల రామారం విలేజ్ లో మరి మహిళలు కూడా నీళ్ల సమస్యతో ఎన్నో బాధలు పడతా ఉన్నారు. మరి ఇక ముందు కూడా మరి వాటర్ పైప్ లైన్ రావాలి అంటే మరి తెలుగుదేశం పార్టీతోనే చంద్రబాబు గారు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ డెవలప్మెంట్ పనులు ప్రారంభిస్తారని, అదేవిధంగా మన వివేక్ గారు కూడా ఎమ్మెల్యే అయితే మరి పార్టీ పరంగా మరి తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి చేయడం, అంతేగాని ప్రజల్ని నమ్మించి లేకపోతే కంపెనీల చుట్టూ తిరిగి దోచుకోవడం కాదు. మరి అదే వివేక్ గారిని మనం అందరం కూడా మరి ముందుండి గెలిపిస్తే ఈ కుత్బుల్లాపూర్ మరి రామారం విలేజ్ లో మంచినీటి పైప్ లైన్ వస్తుందని నేను ఇక్కడ ఒక ప్రజానికి. మంచినీటి ఎద్దడి ప్రతి కాలంలోనూ ఉండే సమస్య. అయితే ఈ నీటి సమస్య కోసం సర్కార్ ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నా పెరుగుతున్న జనాభాతో సమస్యను పరిష్కరించలేకపోతున్నారు. ఇదే అదునుగా సమస్యల పరిష్కారం ఒక్క తెలుగుదేశం పార్టీ వల్లే అవుతుందని, ప్రభుత్వం గురు నిద్రపోవటం వల్ల గ్రేటర్లో ఉన్న ఈ సమస్యలు తప్పటం లేదని కార్పొరేటర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ టీడీపీ పార్టీ అధికారంలో ఉంటే ఈ నీటి సమస్యను ఏ విధంగా రూపుమాపుతారు అని అడిగితే సమాధానం మాత్రం లేదు. మరి ఎక్కడ పడ్డా వాటర్ సమస్య అయితే మహిళా తల్లులు అల్లాడిపోతూ ఉన్నారు. వారానికి ఒక రోజు వాటర్ వస్తుందని చెబుతున్నారు. మరి చెప్పుకోవడానికి గ్రేటర్ హైదరాబాదు మరి ఇంత పెద్ద మహాపట్నం అయినా కూడా ఇంకా ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయంటే మరి చేతగాని ప్రభుత్వం సిగ్గుచేటుగా తలకాయ ఉంచుకోవాలి. మరి కరెంటు గాని నీళ్లు గాని అన్ని సక్రమంగా అందించిన ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడు దక్కింది. మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తే గనక ప్రజల కష్టాలు బావని చెప్పి నేను తెలియజేస్తున్నాను. పోరాటాలతోటే సమస్యలు పరిష్కరించుకుంటామంటూ 150 మంది తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గాజుల రామారంలో ఎన్నో సమస్యలు ఉన్నా స్థానిక ఎమ్మెల్యే చూడటం లేదని తెలిసి పార్టీలో చేరిన కార్యకర్తల విషయాలను, కార్యాచరణను, సమస్యలను పక్కన పెట్టి వేరొక రాజకీయ పార్టీ నాయకుణ్ణి విమర్శించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారా అనే సందేహాన్ని బలపరుస్తుంది. అయితే ఓ నాయకుణ్ణి విమర్శించే ముందు మనకు మనం విమర్శించుకుంటే బాగుంటుంది. మనలో ఏం లోపం లేదా అనే ప్రశ్నలను నాయకులు తమకు తాముగా ప్రశ్నించుకుంటే సమాధానం మీలోనే దొరుకుతుంది. పార్టీని బలోపేతం చేస్తాం, పార్టీకి అడ్డొస్తా అని చెప్తే మంచి మంచి నాయకులే కాలగర్భంలో కలిసిపోయిన సంగతి గుర్తుంచుకోవాలని చెప్పేసి ఆ పార్టీ నాయకులు జెండా కడతా ఉంటే పార్టీ నాయకులకు ఫోన్ చేసి బెదిరించడము, మీ ఎంత చూస్తామని చెప్పడము సమంజసం కాదు. రామారం గ్రామమే కాదు, ప్రతి బస్తీలో ప్రతి గల్లీలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసుకుని తెలుగుదేశం పార్టీ సత్తా చూపెడతామని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుతుంది. మీకు చాదరైతే దమ్ముంటే ఎంతమంది నాపుతో ఆపని చెప్పి సందర్భంగా సవాల్ చేస్తున్నారు. రేపు ఇంకా ఎలక్షన్లు ఇప్పుడు ఏం లేవు. రేపు చాలా యూత్ ప్రతి బస్సులకి వెళ్ళి కలిసేది ఉంది. అదేవిధంగా అప్పుడు ఏదైతే తెలుగుదేశం ఉన్నప్పుడు అయంలో పనులైనాయి, ఆ పనులే ఉన్నాయి. ఇప్పటిదాకా ఖాళీ చెప్పుకొని మైకుల ముంగడ చెప్పుకొని ఫోటోలు వేసుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వము దానికి బుద్ధి చెప్పాలంటే ఇంకా తొందరలోనే ఉన్నది. అది అవకాశం వచ్చింది దగ్గరికి. ఈ ప్రజలు యూత్ మహిళమ్మల తల్లులు అందరూ ఏకవారటికి ఎన్ని రోజులు ఎప్పుడు వస్తుందో తెల్లాడుతుందని చూస్తున్నారు. ఊరికే ఖాళీగా ఉన్నారు కదా అని ఎప్పుడో ఒకసారి ప్రజలు జ్ఞాపకం వచ్చి మీడియాను వెంబడి పెట్టుకుని 4 డప్పులు వేసుకుని కాలనీ గ్రామాల్లో పాదయాత్ర చేస్తే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయా? అది మీకే తెలియాలి. ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోండి. నిజమైన నాయకత్వానికి పట్టం కట్టండి.
పదే బాధ్యతలు తీసుకున్న నాటి నుండి నేటి వరకు పటాన్ చెరువు రామచంద్రపురం ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులను నిర్వహించి తన వాగ్దానాలు నిలుపుకున్నారని కార్పొరేటర్ సపాందు మీడియా సమావేశంలో తెలిపారు. మార్చి 29న టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. మరి ప్రభుత్వం ఏర్పరిచిన ఘనత మరి అన్న ఎన్టీ రామారావు గారిది. మరి రేపు 29వ తేదీన పటంచెరు నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో మెదక్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవము ఘనంగా జరుపుకుంటా ఉన్నాము. మరి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు మరి ప్రతి మండల హెడ్ క్వార్టర్లో మరి బీద పేద ప్రజలకందరికీ మరి చీరల పంపిణీ, మరి హాస్పిటల్లో మరి రోగులకు పేషెంట్స్కు మరి పనులు పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రకృతి మానవాళికి ఎంతో విలువైన సంపదనిచ్చింది. తూర్పుగోదావరి జిల్లా మన్యం ప్రాంతంలో ఎంతో అరుదైన వనమూలికలు ఉన్నాయి. లైంగిక సామర్థ్యాన్ని పెంచే మూలికలు ఈ ప్రాంతంలో ఎంతో విలువైన సంపదగా చెప్పుకోవచ్చు. ఈ ఆదివాసీ వ్యాధుల ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం. భారతీయ వృక్ష సంపదలో అరుదైన వనమూలికలు, అపురూపమైన ఔషధ సంపదలు ఉన్నాయి. ఇంగ్లీషు మందుల బారిన పడి భారతీయ వైద్యాన్ని మర్చిపోతున్న తరుణంలో లైంగిక సామర్థ్యాన్ని పెంచే మూలిక అరుదైన శక్తిగా మారింది. పచ్చని చెట్లు, చేమలు, ఆకులు, అలములు, ఏర్లు, సెలయేర్లు, కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, రాళ్ళు, రప్పలు, ఇలా ప్రతిదీ ప్రకృతి ఇచ్చిన సంపదే. మూలికా వైద్యంలో సర్వరోగ నివారణ మందులు కూడా ప్రకృతి ఇచ్చిన వరాలే. తూర్పు మన్యం ప్రాంతంలోని ఈ ఆదివాసీ ప్రాంతంలో మరో అద్భుతమైన ప్రకృతి వరం లైంగిక సామర్థ్యాన్ని పెంచే రెల్ల చెక్క మూలికా వైద్యం. అతి తక్కువ ఖర్చుతో ఆరోగ్యవంతమైన ఈ మందు ఇక్కడ లభిస్తోంది. ఆధునిక కాలంలో ప్రకృతి సహజ సిద్ధ వనమూలికల ఆధారంగా ఎన్నో మందులు రకరకాల ఆకర్షణీయమైన ప్యాకేజీల్లో తిరిగి మనకు అతి ఖరీదుగా లభించే ఉత్పత్తులకు మూల పదార్థాలన్నీ ఈ అరుదైన వృక్ష సంపద నుంచే లభిస్తున్నాయి. ఇంతకీ ఆసక్తి రేపే ఈ ఆదివాసీ వయాగ్రా ఏమిటంటారా? రెల్ల చెట్టు బెరడును సేకరించి దంచి గుడ్డతో చుట్టి రసం తీస్తారు. ఈ రసాన్ని 2 పూటలు మోతాదు ప్రకారం సేవిస్తూ ఉంటే లైంగిక సామర్థ్యం పెరగడమే కాదు, ఆరోగ్యం, బలం కూడా విపరీతంగా పెరుగుతోంది. ఈ అపురూపమైన చెట్టు మన ఏజెన్సీ ప్రాంతంలోనే ఉంది. కానీ ఈ మందు ప్రత్యేకత గాని, అందుబాటులో ఉన్న విషయం గాని అంతగా తెలియదు. రెల్లకాయలు, రెల్ల చెట్టు బెరడు కూడా ఇదే తరహా మందుకు ఉపయోగిస్తారు. ఈ అపురూపమైన మందు తూర్పు మన్యంలోని ఆదివాసీ వైద్యులకు మాత్రమే తెలుసు. మన్యం ప్రాంతంలోని వివిధ రకాల తీగలు, వేర్లు, వివిధ రకాల చెట్ల కాండం, ఆకులు, కాయలు, పుష్పాల నుంచి వివిధ రకాల మందులు తయారు చేసి నేటికి ఆధునిక సమాజానికి అందిస్తూ సాంప్రదాయ వనమూలిక వైద్యం అందిస్తున్నారు. తూర్పు మన్యం ప్రాంతంలోని ఇంత విలువైన, అపురూప, అరుదైన ఔషధ సంపద నేడు ఇతర ప్రాంతాలకు తరలిపోతోంది. ప్రకృతి సిద్ధమైన ఈ అద్భుతమైన మూలికా సంపదను భావితరాలకు పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి కూడా మంచి వైద్యం నేను చేశాను కూడా. దీనికి ఒక టైం ఉంటుంది, దీనికి ఒక వయసు ఉన్నది. ఆ వయసును పెట్టి మనం చెప్పుకున్నారనుకోండి, మా దగ్గరికి వచ్చారనుకోండి నేను చేయగలం. అది ఆడమనిషి సముద్ర పరచాలంటే రెల్ల చెక్క అన్నదండి. రెల్ల చెక్క దానికి తయారు చేసి దానికి ఒక రసం తీయాలి. రసం తీసి దానికి అప్పుడు దాంట్లో తాగిస్తే ఆసక్తి పెరుగుతుంది అన్నమాట. అప్పుడు పెరిగినప్పుడు పురుషుడు, స్త్రీ కూడా కంపల్సరీ డెవలప్ అవుతారు. పెరుగుతుందండి, ఆరోగ్యం వస్తుంది, మంచి బలం వస్తుంది అన్నమాట. దాంట్లో ఉన్నది అంత పోషకరం ఉన్నది. మనిషిని ఆరోగ్యం లేని వాడికి ఆరోగ్యం ఎక్కువ వస్తుంది అన్నమాట. శక్తి పెరుగుతుంది అన్నమాట. రోజు రోజుకు దోపిడీలు పెరిగిపోతున్నాయి. అమాయకులను లక్ష్యంగా చేసుకుని దారి దోపిడీలకు పాల్పడుతున్న ఓ ఆటో వాళ్లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ పట్టణానికి చెందిన షేక్ మజీద్ అనే ఆటో డ్రైవర్ గ్రామాల నుంచి వస్తున్న రైతుల్ని లక్ష్యంగా చేసుకుని దోపిడీలు చేస్తున్నాడు. పట్టణానికి వస్తున్న అమాయకపు రైతుల్ని గమనించి వారికి మాయమాటలు చెప్పి ఆటోలో ఎక్కించుకొని కొంత దూరం వెళ్ళాక మజీద్ తన స్నేహితులైన హాజు, రయీజ్లకు ఫోన్ చేసి పిలిపించి ఆటోలో ఉన్న వ్యక్తులపై ఒక్కసారిగా దాడి చేసి వారి దగ్గరున్న డబ్బులను దోచుకునేవారు. రాత్రి సమయాల్లో జరగడం వల్ల ఎవరూ వారిని రక్షించలేకపోయేవారు. ఇలా ఇప్పటి వరకు వీరు చేసిన దోపిడీల్లో వికారాబాద్, తారూరులో పట్టుపడ్డారని ఎస్పీ ఆర్పి నాయక్ తెలిపారు. వారి దగ్గర నుంచి 25,000 రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆటో డ్రైవరు
అతను ఆటో యూజ్ చేసుకొని ఇద్దరు ఫ్రెండ్స్ని యూజ్ చేసుకొని వికారాబాద్ మార్కెట్కి వచ్చే రైతులు ఎవరైతే తిరిగి వెళ్ళకి వెళ్తున్నారో వాళ్ళని ఆటోలో ఎక్కించుకొని వీళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఊరు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళని కొట్టేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు నగలు అన్నీ కూడా దోచుకెళ్ళినారు. వీళ్ళు కేసు ఇలా ధారూరులో చేశారు. ఇదే ఆటో అతను, ఇదే ఇద్దరు ఫ్రెండ్స్. అతను అట్లే అక్కడ ధారూరులో పసుపు పోతుంటే అతన్ని కూడా ఇట్లా అడవిలోకి పోయిన తర్వాత ఇద్దరు కొట్టేసేసి అతని దగ్గర ఉన్న డబ్బులు 10,000 రూపాయలు లాక్కొని ఇది చేశారు. ఈ 2 కేసులు కూడా ఇది ఇక్కడి నుంచి అన్ని ఆటోలో కూడా వికారాబాద్ మండలంలో ఉన్న అన్ని ఆటోలో కూడా సీరియల్ నెంబర్లు వేస్తాము. పబ్లిక్ ఇది బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కిడ్నాప్కు గురైన టీడీపీ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి మృతదేహం లభ్యం. హంతకులను అదుపులోకి తీసుకున్న కేపీహెచ్బీ పోలీసులు. ఎన్నికలలోని తన వాగ్దానాల్లో 90% పూర్తి చేసుకున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ పటాన్ చెరువు వరకు ఎంఎంటీఎస్ రైలు సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడి. తాగునీటి కోసం తల్లడిల్లుతున్న దుండిగల్ తాండావాసులు. ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసనలు తెలిపిన మహిళామణులు. పాలుపోక పాదయాత్ర చేసిన నేత. ప్రసంగించే అంశాలు దొరక్క పాలక పక్షంపై అనుచిత వ్యాఖ్యలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. తిరిగి ప్రసారమయ్యే సందేశ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి సందేశ్ టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి విషయం అర్థమైనది.